ప్రియమైన దేవుని వాళ్ళరా, ఈరోజు మనం ఒక మంచి అంశం నేర్చుకుందామండి. చాలా కాలం తర్వాత మరి ఈ విధంగా క్లాసుల్లో మనం చేరి గూగుల్ మీట్ ద్వారా మరి జనరల్ క్లాసులు నేర్చుకునే అవకాశం దేవుడు మనకిచ్చాడు కనుక మరి ఈరోజు ఒక మంచి అంశాన్ని మనం అందరం కూడా ఆలోచిద్దాము. ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి అంశం పేరు యువత నడతను సరిచేయు ఆయుధమేది. ప్రత్యేకించి యవనస్తుల గురించే మరి ఒక అంశం నేను మాట్లాడతాను. జాగ్రత్త నోట్ చేసుకోండి. ఈరోజు మన అంశం యువత నడతను సరిచేయు ఆయుధమేది. ఇదే మనం ఈరోజు నేర్చుకోబోతున్నటువంటి ఒక మంచి అంశం. జాగ్రత్త నేర్చుకుందాం. ప్రియమైన దేవుని వాళ్ళరా, యువత అనగానే మనందరికీ తెలుసు. యువత అనగానే యవనస్తులు. యవనస్తులు అనగా యువతీ యువకులని మనందరికీ తెలుసు. ఇంకా బాగా చెప్పాలంటే యవనస్తులు అనగా మరి మంచి వయసులో ఉన్నటువంటి వారు, కుర్రకారు లేదా కోడి వయసులో ఉన్నవాళ్ళు లేదా ఉరకలు వేసేటటువంటి వయసులో ఉన్నవాళ్ళు, మంచి వయసులో ఉన్నవాళ్ళు అనేటటువంటి పదాలతోటి యవనస్తుల్ని పిలుస్తూ ఉంటారు. యవన వయసు అనేది మనిషి జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. అలాగే చాలా ప్రమాదకరమైంది అని కూడా మనం చెప్పుకోవచ్చు. యవన దశలో యవనస్తులు ఎలా ఉంటారంటే, వాళ్ళ స్పీడ్ని మనం చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. చాలా స్పీడ్గా ఉంటారు. అయితే ఈ యవన వయసు అనేది ప్రతి మనిషి తన తల్లి గర్భం నుండి భూమి మీదకి రాగానే వచ్చేటటువంటి వయసు కాదు. దేవుడు ప్రతి మనిషికి కొన్ని దశలు ఇస్తున్నాడు. ఆ కొన్ని దశలలో ఒక దశే యవన వయసు. ఈరోజు భూమి మీద పుట్టుకొస్తున్నటువంటి వారందరి గురించి మనం ఆలోచించినప్పుడు, ప్రతి మనిషి పుట్టిన తర్వాత కొన్ని దశలు మారిన తర్వాత యవన దశ అనేది ప్రతి మనిషికి వస్తుంది. ప్రతి ఒక్కరూ తల్లి గర్భమందు పుట్టగానే మొట్టమొదట ఆ బిడ్డకి వచ్చేటటువంటి దశే పసివాని దశ. ఈ పసివాని దశ ప్రారంభం కాగానే తర్వాత కొంతకాలానికి బాల్య దశ వస్తుంది. ఈ బాల్య దశ కొంతకాలానికి పెరిగి పెద్దవాడయ్యే కొలది నెక్స్ట్ వచ్చేటటువంటి దశే యవ్వన దశ. ఈ యవ్వన దశ నుండి కూడా మరి కొంతకాలం తన జీవితాన్ని గడిపిన తర్వాత చివరగా వచ్చేటటువంటి దశే వృద్ధాప్యం. అంటే ప్రతి మనిషికి దేవుడు 4 దశలు ఇస్తున్నాడు. ఆ 4 దశలు ఏంటి అనంటే, మొదటిది పసివాని దశ, 2 బాల్య దశ, 3 యవ్వన దశ, 4 వృద్ధాప్యం. విచిత్రం ఏంటంటే, ఈ పసివాని దశ కానీ ఈ బాల్య దశ కానీ చవి చూడకుండా డైరెక్ట్గా యవ్వన దశ లేదా యవ్వన దశలో ఈ భూమి మీదకి వచ్చినటువంటి వారు ఇద్దరున్నారండి. వాళ్ళే మన ఆది తల్లిదండ్రులు హవ్వ, ఆదాము గారు. ఈ ఆదాము హవ్వలకి దేవుడు బాల్య దశ ఇవ్వలేదు. అలాగని బాల్యం కంటే ముందు పసివాని దశ కూడా ఇవ్వలేదు. కారణం ఏంటంటే, వీళ్ళు తల్లి గర్భం నుంచి వచ్చినటువంటి వారు కాదు. దేవుడే తన స్వహస్తాలతోటి ఆదాము హవ్వలని చేశాడు.
వారికి బాల్య దశ కానీ పసివాని దశ కానీ లేనే లేదు. డైరెక్ట్ వాళ్ళు యవ్వన దశలోనే దేవుడు నిర్మించాడు. నిర్మించిన రీతిగానే వారు మరి భూమి మీదకి వచ్చారు. కానీ దేవుడు మనల్ని వాళ్ళలా ఈ భూమి మీద నిర్మించలేదు. తల్లి గర్భం నుండి నిర్మించి మనల్ని ఈ భూమి మీదకి తీసుకొచ్చిన తర్వాత దేవుడు మనకి కొన్ని దశలు ఇస్తున్నాడు. ఆ దశలలో ఒక దశే యవ్వన దశ. ఏమండి, యవ్వన దశలో మరి యువతీ యువకులు ఎలా ఉంటారో మనం ఆలోచిస్తేనండి, అటు పురుషులు కానీ ఇటు స్త్రీలు కానీ యవ్వన వయసులోకి ప్రవేశించేటప్పటికీ కొన్ని ఆకర్షణీయమైనటువంటి మార్పులు వాళ్ళ విషయాల్లో చోటు చేసుకుంటూ ఉంటాయి. ఆ మార్పులతో పాటు వాళ్ళకి కోరికలు కూడా సహజ సిద్ధంగానే వచ్చేస్తూ ఉంటాయి. యవనస్తులు చాలామంది మరి తొందరపాటు ఆలోచనలతోటి ఎన్నో ప్రమాదాల్లో పడుతూ ఉంటారు. కారణం ఏంటంటే యవనస్తుల ఒంట్లో రక్తం ఉరకలు వేసేటటువంటి వయసు అది. అందుకే యవన వయసులో ఉన్నటువంటి వారిని మీరు చూడండి, ఒకచోట తిన్నగా ఉండరు, ఎటుపడితటు ఉరకలు వేస్తుంటారు, ఎటుపడితటు గంతులు వేస్తుంటారు. కారణం ఏంటంటే గంతులు వేసే వయసు యవ్వన వయసు, పరుగులు తీసేటటువంటి వయసు యవ్వన వయసు, ఒకచోట తిన్నగా నిలబడినటువంటి వయసు యవ్వన వయసు. ఏదైనా చేసేద్దాం అనుకునేటటువంటి వయసే యవ్వన వయసు. అలా వెనక ముందు ఆలోచించకుండా ఏదో ఒకటి చేసి ప్రమాదంలో పడేటటువంటి వయసు కూడా యవ్వన వయసే. అలా ప్రమాదంలో పడడానికి కారణం యవ్వన వయసులో వాళ్ళ తొందరపాటు. అసలు యవ్వన వయసులో ఉన్నటువంటి వారి గురించి మనం ఆలోచిస్తేనండి, వాళ్ళ రక్తం ఉరకలు వేస్తూ ఉంటుంది. చాలామంది యవనస్తులు మీరు చూడండి, యవ్వన వయసులో తగు జాగ్రత్తలు తీసుకోక ఎక్కువ శాతం మంది ప్రమాద బారిన పడుతూ ఉంటారు. ఈరోజు యవ్వన వయసులో ఎంతోమంది తమ ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళని కూడా మనం చూస్తూ ఉంటాం. కారణం ఏంటంటే అది ఉరకలు వేసేటటువంటి వయసు కాబట్టి. యవ్వన వయసులో ఉన్నటువంటి వారిని మనము కదిలించామనుకోండి, మా బలం ముందు మీరెంత అన్నట్టుంటారు. అంటే లోకమంతా ఒకటైతే యవనస్తుల బలం ఒకటి అన్నట్టుగా ఉంటుంది. అందుకే బైబిల్లో యవనస్తుల గురించి ఒక అద్భుతమైనటువంటి మాట దేవుడు రాయించాడు. ముందుగా ఆ మాట చూద్దాం. సామెతల గ్రంథం 20వ అధ్యాయము, సామెతల గ్రంథం 20వ అధ్యాయము 29వ వచనాన్ని చూద్దాం జాగ్రత్తగా. యవనస్తుల బలం వారికి అలంకారము, తలనెరుపు వృద్ధులకు సౌందర్యము అని అన్నాడు. యవనస్తుల బలమట వారికి అలంకారం. నిజమండి, యవనస్తులు నిజంగా మనం ఆలోచిస్తే యవన వయసులో ఎలా ఉంటారంటే చాలా బలంగా ఉంటారు. వాళ్ళకున్నటువంటి బలం నిజంగా చాలా ఆశ్చర్యం వేస్తుంది వాళ్ళని చూసినప్పుడు. మనం అంటే ఏ పనైనా చేసేస్తాం, ఏదైనా చేసేద్దాం, ఏదైనా చెయ్యొచ్చులే అనేటటువంటి ఆలోచనలో ప్రతిదీ కూడా చేయడానికి ముందుకు వచ్చేస్తూ ఉంటారు. అంటే ఎటువంటి పనైనా చేయడానికి మేము రెడీ అన్నట్టు ఉండేటటువంటి ఒక మంచి బలమైనటువంటి వయసే యవ్వన వయస్సు. అర్థమవుతుందా? ఆ మధ్యకాలంలో ఏమండి, యూట్యూబ్లో ఒక చిన్న వీడియో ఒకటి చూశానండి నేను. ఆ వీడియోలో ఒక యవనస్తుడు నుజ్జు అయిపోయి ఉన్నాడండి యాక్సిడెంట్ ద్వారా. ఆ యవనస్తుడి గురించి అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, ఆ యవనస్తుడు నడుపుతున్నటువంటి స్పోర్ట్స్ బైకు లేదా బైక్ అనేది తను నడిపినటువంటి స్పీడు సుమారు 300 స్పీడ్ నడిపాడంటండి. 300 కిలోమీటర్ల స్పీడ్. అంటే యవ్వన వయసులో వాళ్ళు ఎలా ఉంటారనంటే వాళ్ళ గురించి వాళ్ళకి నిజంగా
మా అంత బలవంతులు వేరొకరు లేరు అన్న ఆలోచనలో రెచ్చిపోతూ ఉంటారు. బాగా చెప్పాలంటే రెచ్చిపోతూ ఉంటారు. అందుకే బైక్ రేసు బెట్లు కట్టి బైకుల మీద రేసులు చేయడం, ఆ బైక్ రేసుల్లో చాలామంది తెలిసి తెలియక తమ ప్రాణాలు పోగొట్టుకోవడం, ఇవన్నీ మనము మరి న్యూస్ పేపర్లో అలాగే టీవీ ఛానల్స్లో చూస్తూ ఉంటాం. కారణం ఏంటంటే యవ్వన వయసులో ఉన్నటువంటి వాళ్ళకి కంట్రోల్ ఉండదండి. యవ్వన వయసులో ఉన్నటువంటి వాళ్ళకి కంట్రోల్ అనేది ఉండదు, చాలా స్పీడ్గా ఉంటారు. అందుకే బైబిల్లో వాళ్ళ గురించి రాయబడినటువంటి మాట, యవనస్తుల బలం వారికి అలంకారము. వాళ్ళ బలమే వాళ్ళకి అలంకారం. చాలా అందంగా ఉంటారు, చాలా అందంగా ఉన్నాను అని అనుకుంటూ ఉంటారు. అద్దం ముందు నిలబడితే గంటల తరబడి మరి వాళ్ళ టైం చూసుకోకుండా, టైం అనేది కూడా చూసుకోకుండా వాళ్ళ చూపులు అలా ఉంటాయి. దువ్విన తలనే మరలా దువ్వుకుంటూ ఉంటారు. ఏమండి, చూసిన ముఖమే అద్దంలో పదే పదే చూసుకుంటూ ఉంటారు. అలంకారంగా తయారవడానికి సిద్ధపడుతూ ఉంటారు. ఇదంతా కారణం ఏంటంటే యవ్వన వయసులో వాళ్ళకున్నటువంటి ఆ యొక్క విధానం. కనుక యవనస్తుల బలం వారికి అలంకారము అని బైబిల్ చెప్పింది. తలనెరుపు వృద్ధులకు సౌందర్యము అనంది. ఇకపోతే సామెతల గ్రంథం 28వ అధ్యాయము, సామెతల గ్రంథం 28వ అధ్యాయము 7వ వచనం కూడా చూద్దాం. 7వ వచనం, ఉపదేశం అంగీకరించువాడు బుద్ధి గలవాడు, తుంటర్ల సహవాసము చేయువాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును. యవనస్తులు జాగ్రత్తగా వినాలి. యవనస్తులు ఎవరితో స్నేహం చేయాలన్నది కూడా నిర్ణయించుకోవడం చాలా గొప్ప విషయం అండి. బైబిల్ అండి ఎటువంటి వ్యక్తినైనా సరిచేయగలిగేటటువంటి ఒక స్కానింగ్ మిషన్ అని మనం చెప్పుకోవచ్చు. ఎంత చక్కగా చెప్పాడు చూడండి. ఉపదేశం అంగీకరించువాడు బుద్ధి గలవాడు, తుంటర్ల సహవాసము చేయువాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును అని అన్నాడు. చాలామంది తుంటర్లతో సహవాసం చేయొద్దురా అని తల్లిదండ్రులు పిల్లలకు చెప్పినప్పుడు ఆ పిల్లలు అనేటటువంటి మాట ఏంటంటే, ఏంటి వాళ్ళతో సహవాసం చేస్తే ప్రాబ్లం ఏంటి అని అంటూ ఉంటారు. బైబిల్ చెప్పినటువంటి నగ్న సత్యం అండి ఇది. తుంటర్లతో సహవాసము చేసేటటువంటి వాడు తన తండ్రికి అపకీర్తి ఖచ్చితంగా తీసుకొస్తాడు. ఎందుకంటే ఒక నలుగురు తుంటరి వాళ్ళతోటి కలిసి ఒక చోట నువ్వు కూర్చున్నావు అనుకో, ఒక యవనస్తుడు కూర్చున్నాడంటే మంచివాడు కూడా తుంటరి పనులకు అలవాటు అయిపోతుంటాడు. అంటే ఒక నలుగురు తుంటరి వాళ్ళు ఒక చోట చేరారంటే దేని గురించి మాట్లాడుకుంటారు చెప్పండి? ఫస్ట్ అమ్మాయిల గురించి మాట్లాడుకుంటారు. వేరే టాపిక్ ఉండదండి వీళ్ళకి, అమ్మాయిల గురించి మాట్లాడుకుంటారు. రెండోది ఏంటంటే పనికి మాలిన సినిమాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. మొదటిది అమ్మాయిల గురించి అయితే రెండోది సినిమాల గురించి. ఇక మూడోది సిగరెట్ తాగే విషయం కావచ్చు, లేదా దరిద్రంగా మందు కొట్టేటటువంటి విషయాలు కావచ్చు. అంటే ఎంత దరిద్రంగా ఉంటుందో మీరు ఆలోచించండి. తుంటర్లతో సహవాసం చేస్తే ఎలాంటి సంభాషణ అనేది ఉంటుందో మీకు అర్థం కావాలి. అందుకే బైబిల్ స్పష్టంగా చెప్పింది తుంటర్లతో సహవాసం చెయ్యొద్దు అని. అందుకే మన స్నేహం ఎవరితో ఉండాలి అనేది కూడా యవనస్తులు ఆలోచించుకోవడం చాలా ప్రాముఖ్యం. అర్థమవుతుందండి? ఈరోజు మనం నేర్చుకుంటున్నటువంటి పాఠం, యువత నడతను సరిచేయు ఆయుధమేది. ఈ ప్రపంచంలో యువత నడతను లేదా యవనస్తుల నడవడికను సరిచేసేటటువంటి ఒక గొప్ప ఆయుధమే బైబిల్. బైబిల్ మించినటువంటి గ్రంథం కానీ, బైబిల్ని మించినటువంటి మరి ఆయుధం కానీ, యవనస్తుల్ని బాగు చేసేటటువంటి ఆయుధం కానీ మరొకటి లేదండి. అంటే యవనస్తుల స్నేహం ఎవరితో ఉండాలి?
దేవునితో ఉండాలని చెప్పింది. ఉపదేశం అంగీకరించువాడు బుద్ధి గలవాడంటే అర్థం ఏంటి? దేవుని ఉపదేశం కనుక అంగీకరిస్తూ ఉంటే వాళ్ళు బుద్ధి గలవాళ్ళు అని చెప్పింది. బుద్ధి జ్ఞానములు సర్వసంపదములు క్రీస్తునందు గుప్తములై ఉన్నవి అని అంటాడు కొలస్సీ పత్రికలో. అంటే బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు క్రీస్తునందు గుప్తములై ఉన్నవంటే బుద్ధి గలవాడు దేవుని మాటలు అంగీకరిస్తాడు, వాడు తుంటరులతో సహవాసం చేయడు. అవునండి. అందుకే తుంటరులతో సహవాసం చేసేటటువంటి వాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును. ఎంత భయంకరమైనటువంటి మాట అండి. అంటే ఉపదేశం అంగీకరిస్తే యవనస్తుల జీవితాలు బాగుపడతాయి. దేవుని మాటలు అంగీకరించకే నేటికి ఎంతోమంది యవనస్తులు తమకు దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలం పూర్తి కాకముందే మధ్యలోనే రాలిపోతున్నారండి ప్రమాదాల్లో. అవును. అంటే దేవుని ఉపదేశం అంగీకరించేటటువంటి ప్రతి యవనస్తుడు కూడా బుద్ధి కలిగి తన జీవిత కాలాన్ని సంపూర్ణంగా జీవిస్తాడు. ఇకపోతే తుంటలతో సహవాసం చేసేటటువంటి వాడు తన తండ్రికి ఖచ్చితంగా అపకీర్తి తీసుకొస్తాడు. అంతే కదండి. ఒక మంచి యవనస్తుడు కూడా నలుగురు తుంటర వాళ్ళతో చేరితే లోక పరిభాషలో ఒక నానుడు మాట ఉందండి. ఒక వ్యక్తి 21 రోజు మరియు మరొక వ్యక్తితోటి సహవాసం చేస్తే ఆ వ్యక్తిలో ఇతను మారిపోతాడట. అంటే యవనస్తులు గుర్తించుకోవాలి, దేవుని మాటలు లేదా దేవుని సహవాసం కలిగినటువంటి వారితో తప్ప యవనస్తులు తుండ్రలతో సహవాసం చేయకూడదు. మీ తల్లిదండ్రులకు అపకీర్తి రాకూడదు. నేను ముందే చెప్పాను, నలుగురు తుంటరి కుర్రాళ్ళు ఒక చోట చేరితే వాళ్ళు మాట్లాడుకునేటటువంటి మాటలు, ఆ మాటల్లోనే మీకు అర్థం కావాలి తమ తల్లిదండ్రులకు అపకీర్తి తీసుకొస్తారని. అంతే కదండి. అమ్మాయిల గురించి, మందు గురించి, సిగరెట్ గురించి, సినిమాల గురించి, వీటి గురించి మాట్లాడుకుంటూ లోకంలో ఉన్నటువంటి దరిద్రం అంతా కూడా మాట్లాడుకుంటూ వాటికి ఆ వ్యసనాలకు అలవాటైపోయినటువంటి యవనస్తులు 100% తమ తల్లిదండ్రులకు అపకీర్తి తీసుకొస్తారు. ఇది బైబిల్ చెప్పినటువంటి సత్యం. కనుక ప్రియమైన దేవుని వర్లరా, యువత నడతను సరిచేయగలిగినటువంటి ఆయుధమే ఈరోజు మన చేతిలో ఉన్నటువంటి 66 పుస్తకాలు కలిగినటువంటి బైబిల్. ఓకే, రైట్. ఇకపోతే సామెతల గ్రంథం 3వ అధ్యాయము, సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5-6 వచనాలు చూద్దాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5-6 వచనాలు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో దేవుని యందు నమ్మిక ఉంచుము. యవనస్తుల గురించే చెప్తున్నాడండి. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో దేవుని యందు నమ్మిక ఉంచుము. ఈరోజు చాలామంది యవనస్తులు ప్రమాదంలో పడడానికి ఒక బలమైనటువంటి కారణం ఏంటంటే వాళ్ళ స్వబుద్ధిని ఆధారం చేసుకొని తమ జీవితాలు కొనసాగించడమే. అవునండి. ఎప్పుడైతే వాళ్ళ బుద్ధిని పక్కన పెట్టి లేదా వాళ్ళ సొంత ఆలోచనలను పక్కన పెట్టి పూర్ణ హృదయంతో దేవుని యందు నమ్మిక ఉంచుతారో ఆ యువతకు జరుగుతున్నటువంటి ప్రమాదాలు తగ్గుతాయి. అందుకే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో దేవుని యందు నమ్మిక ఉంచుము అని చెబుతూ 6వ వచనంలో నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అనగా దేవునికి అధికారం ఒప్పుకొనుము, అప్పుడు నీ త్రోవలను సరళము చేయును. యవనస్తులు ప్రతి ఒక్కరు కూడా మీ ప్రవర్తన అంతటి యందు దేవునికి అధికారం ఇవ్వాలి. ఈరోజు యవనస్తులు చాలామంది ప్రమాదాల్లో చిక్కుకోవడానికి మరొక కారణమే వాళ్ళ ప్రవర్తన అంతటి యందు వాళ్ళ ఆలోచన ప్రకారం నడవడమే. నిజంగా మీ ప్రవర్తన అంతటి యందు కనుక దేవునికి అధికారం ఒప్పుకుంటే అప్పుడు మీ త్రోవలు సరళమైపోతాయండి. అంటే దేవునిపై ఆధారపడక మీ స్వబుద్ధిని కనుక ఆధారం చేసుకుంటే, దేవుని కనుక నమ్మకపోతే
యవనస్తులు ప్రమాద బారిన పడేటటువంటి అవకాశం చాలా ఉంది. కనుక ఈరోజు ప్రతి యువతి యువకులు తమ ప్రవర్తన యందు అధికారం దేవునికి కనుక ఇస్తే యవనస్తుల జీవితాలు బాగుపడతాయి, యవనస్తులకు వచ్చేటటువంటి ప్రమాదాలు తగ్గుతాయి, యవనస్తుల జీవితాలు బాగుపడతాయి. ఇది బైబిల్ చెప్తున్న. బైబిల్లో మీకు ఒక మంచి సందర్భం చూపిస్తానండి, మీకు చూపిస్తాను. మీ ప్రవర్తన అంతటి యందు గనక దేవునికి అధికారం ఒప్పుకుంటే నిజంగా మీరు పాపం చేసేటటువంటి అవకాశం ఏముండదండి. నిజం. యవనస్తులు మీరు ఆలోచించండి, మీ ప్రవర్తన అంతటి యందు గనక దేవునికి అధికారం గనక ఇవ్వగలిగితే మీరు పాపం చేసేటటువంటి క్షణాలు మీ కళ్ళ ముందున్నా మీరు పాపం చేసేటటువంటి అవకాశం మాత్రం అక్కడ మీకు రాదండి. అది దేవుడు అంతా జాగ్రత్తగా మిమ్మల్ని భద్రపరుస్తాడు. ఇది మీకు అర్థం అవడం కోసం బైబిల్లో ఒక మంచి సందర్భాన్ని నేను మీకు చూపిస్తాను. బైబిల్లో ఒక రాజు ఉంటాడండి. ఆ రాజు పేరే అబీమెలెకు రాజు. ఆ రాజు గెరారు అనేటటువంటి ప్రాంతానికి ఒక రాజు. అతను ఒకానొక నాడు మరి పాపం చేయడానికి తను ప్రయాసపడినప్పటికీ ఆ పాపము చేయకుండా దేవుడు అతన్ని ఎలా తప్పించాడో ఒక మంచి సందర్భాన్ని మనం బైబిల్లో నుంచి చూద్దాం. ఆదికాండం 20వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. మొదటి నుంచి. అక్కడ నుండి అబ్రహాము దక్షిణ దేశమునకు తరలిపోయి కాదేశుకును షూరుకును మధ్యప్రదేశ్లో నివసించి గెరారులో కొన్నేళ్ళు ఉండెను. అప్పుడు అబ్రహాము తన భార్య అయిన శారాను గురించి ఈమె నా చెల్లెని చెప్పిన కనుక గెరారు రాజైన అబీమెలెకు శారాను పిలిపించి తన ఇంట చేర్చుకొనెను. అయినను రాత్రివేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు నొద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకున్న స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నీవు చచ్చినవాడవు సుమా అని చెప్పాడు. అంటే అబ్రహాము గారు శారా వీళ్ళిద్దరి గురించి మన అందరికీ తెలుసు. అబ్రహాము గారు మరి శారాను తీసుకొని మరి ఆయా ప్రాంతాలు తిరుగుతూ వెళుతున్నప్పుడు వీళ్ళు కొన్నాళ్ళు గెరారు అనేటటువంటి ఆ ప్రాంతానికి వచ్చి ఆ దేశంలో ఉన్నారు. అక్కడ గెరారు అనేటటువంటి ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు అబీమెలెకు అనేటటువంటి ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు మరి శారాను చూశాడు. నిజంగా శారా చాలా సౌందర్యవతి, చాలా అందగత్తె. అప్పుడు ఈ శారా గురించి అబ్రహాము గారు మరి ఆ ప్రాంతంలో గెరారు అనేటటువంటి ఆ ప్రాంతంలో దేవుని భయం లేదు ఇక్కడ ఉన్నటువంటి వారికి అని గ్రహించి ఆమెకున్నటువంటి సౌందర్యాన్ని బట్టి అబ్రహాము గారి ప్రాణానికి ముప్పు ఏదైనా వస్తుందేమో అని చెప్పి భయపడి అబ్రహాము గారు శారాను తన చెల్లి అని చెప్పాడు. ఈమె నా చెల్లి అని చెప్పడం ద్వారా ఆ గెరారు ప్రాంతంలో అబీమెలెకు రాజు అనేటటువంటి అతను ఇక తర్వాత ఆమె శారాను చూసి శారాను తన ఇంటికి పిలిపిస్తాడు. తన ఇంటికి పిలిపించి శారా దగ్గర మరి శారాతోటి ఉండడానికి ప్రయత్నం చేస్తాడు. అప్పుడు దేవుడు ఈ విషయంలో ఎంటర్ అవుతాడండి. ఎంటర్ అయ్యి దేవుడు చెప్తున్నాడు, అప్పుడు అబ్రహాము తన భార్య అయిన శారాను గురించి ఈమె నా చెల్లెలని చెప్పిన కనుక గెరారు రాజైన అబీమెలెకు శారాను పిలిపించి తన ఇంట చేర్చుకున్నాడు. అయినను రాత్రివేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు నద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకున్న స్త్రీ ఒక పురుషుని భార్య గనుక నీవు ఆమె నిమిత్తం నీవు చచ్చినవాడు సుమా అని చెప్పాను. అయితే అబీమెలెకు ఆమెతో పోలేదు. అబీమెలెకు ఇంకా పొరపాటు చేయలేదండి. ఎప్పుడైతే రాత్రి యందు దేవుడు స్వప్నమందు కనబడి హెచ్చరించాడో అప్పుడు అతనికి ఆమెతోటి పోలేదు కనుక
తర్వాత ఈ అబీమెలెకు దేవునితో చెప్తున్నాడు. అతడు, ప్రభువా, ఇట్టి నీతిగల జనమును హతము చేయుదువా? ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా? అంటే అబ్రహాం గారు చెప్పారు కదండి, ఈమె నా చెల్లె అని చెప్పాడు కదా, చెప్పినందుకే నేను నా ఇంటికి పిలిపించుకున్నాను శారాని, ఇందులో నా తప్పేంటి? నేను నీతి గలవాడినే కదా అని చెప్పి దేవునితో చెప్తున్నాడు. దేవునితో చెప్తూ, ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా? మరియు ఆమె కూడా అతడు నా అన్నని చెప్పెను. నేను నా చేతులతో ఏ దోషము చేయక యథార్థ హృదయముతో ఈ పని చేసి తినను. నేను ఎటువంటి పొరపాటు చేయలేదు ప్రభువా, నేను ఆమెను తీసుకొచ్చాను కానీ యథార్థ హృదయంతో తీసుకొచ్చాను, అంతే తప్ప ఆయన భార్య అని నాకు తెలియదు అని చెప్పాడండి. అందుకు దేవుడు ఇప్పుడు మాట్లాడుతున్నాడు. అవును, యథార్థ హృదయంతో దీన్ని చేసితివని నేను ఎరుగుదును. అబీమెలెకుతో చెప్తున్నాడు, నువ్వు యథార్థ హృదయంతో చేసేవని నేను ఆల్రెడీ నాకు తెలుసు, ఎందుకంటే అందరి హృదయాలు పరిశీలన చేసేవాడిని నేనే కాబట్టి, మరి నేను దేవుణ్ణి కాబట్టి నాకు తెలుసు అని చెబుతూ, యథార్థ హృదయంతో నువ్వు దీన్ని చేసితివని నేను ఎరుగుదును. మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించి తిని అని అన్నాడు. చూడండి, నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించి తిని అని అన్నాడు. ఏమిటి అడ్డగించటం అంటే అర్థం ఏంటి చెప్పండి? ఒక విధంగా మనం మాట్లాడుకుంటే అబీమెలెకు శారాను తన ఇంట చేర్చుకుంది, మరి ఆమెతో పోవడం కొరకే మన భాషలో మనం మాట్లాడుకుంటే. కానీ ఇక్కడ నేను యథార్థవంతుణ్ణి అని ఎప్పుడైతే అతను చెప్పాడో, దేవుడండి అతనితో చెప్పినటువంటి మాట, నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించి తిని, అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనీయలేదు అని అన్నాడు. నేను నిన్ను ఆమెను ముట్టనీయలేదంటే అర్థం ఏంటి? దేవుడే అక్కడ అబీమెలెకుని ఆ పాపం చేయకుండా ఆపినట్టుగా మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. మీరు జాగ్రత్తగా ఆలోచించగలిగితేనండి, దేవునికి మన ప్రవర్తన అంతటి యందు అధికారం కనుక అప్పగిస్తే అక్కడ పాపం చేసేటటువంటి అవకాశం ఉన్నా అక్కడ నీ మనసును దేవుడు ఖచ్చితంగా తిప్పేస్తాడు. యువత నడతను సరిచేయు ఆయుధమే దేవుని మాట అండి. అవును, అంటే ఒక వ్యక్తి పాపం చేసేటటువంటి స్వతంత్రం ఈ లోకంలో దేవుడు అందరికీ ఇచ్చాడు. అవునండి, పాపం చేసేటటువంటి స్వతంత్రం అందరికీ ఇచ్చాడు కాబట్టే ప్రారంభ మానవులుగా ఉన్నటువంటి ఆది దంపతులైనటువంటి ఆదాము హవ్వలో వాళ్ళు పండు తిని పొరపాటు చేశారు. దేవుడు ప్రతి మనిషి చేతులు రెండు కట్టేసి వాళ్ళ మనసుకి కళ్ళెమేసి లాక్ చేసి పాపం చేయకుండా మరికొన్ని కండిషన్స్ ఏం పెట్టలేదండి. ఈ భూమి మీద మనుషులు ఆయన వైపు తిరిగే విధంగా ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులు పాపం చేసేటటువంటి స్వతంత్రత కూడా దేవుడు ఇచ్చాడు. అవునండి, కానీ ఇక్కడ మనం ఆలోచిస్తే అబీమెలెకు అనేటటువంటి ఇతను నేనేదో నీతిమంతుడని చెప్పాడు, కానీ దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, అందుకు దేవుడు, నీవు యథార్థ హృదయంతో దీన్ని చేసేవని నాకు తెలుసు, నేను ఎరుగుదును, మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించి తిని, అందుకే నేను నిన్ను ఆమెని ముట్టనీయలేదని అన్నాడు. ఆమెను ముట్టేటటువంటి స్వతంత్రత మరి అబీమెలెకు ఉందా లేదు చెప్పండి? అబీమెలెకు అనేటటువంటి రాజుకు ఉంది. అవునండి, మనుషుల తత్వాలు ఎలా ఉంటాయంటే, మనుషుల గురించి మనం ఆలోచించినప్పుడు ఒకసారి బైబిల్లో అంటే పాపం చేయడానికి స్వతంత్రం ఉన్న ఆ వ్యక్తి పాపం చేయకుండా దేవుడు కనుక అడ్డగిస్తే ఇక అతను పాపం చేసేటటువంటి అవకాశం లేదండి. అంటే 100% దేవుడు ఆ విషయంలో ఎంటర్ అయితే ఇక
అక్కడ పాపం చేసేటటువంటి అవకాశం లేదు. ఎప్పుడు నీ ప్రవర్తన అంతటి యందు దేవునికి అధికారం ఇచ్చినప్పుడు. ఇక నీవు పాపం చేసేటటువంటి అవకాశమే దేవుడు నీకు ఎక్కడ ఇవ్వడు. అలాగని పాపం చేసేటటువంటి స్వతంత్రం మనిషికి లేదంటే ఉంది. దేవుడు నిన్ను పాపం చేయకుండా లేదా పాపం చేసేటటువంటి స్వతంత్రాన్ని నీ దగ్గర నుంచి తీసేయలేదు. నిజంగా మనుషులుగా ఉన్నటువంటి మనము పాపం చేసేటటువంటి స్వతంత్రత ఇదంతా కూడా మన స్వాధీనంలో ఉంటుందో లేదో ఒక మంచి మాట బైబిల్లో చూద్దాం. మీకా గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. మంచముల మీద నుండి మోసపు క్రియలు యోచించుచు దుష్కార్యములు చేయువారికి శ్రమ, అలాగు చేయుట వారి స్వాధీనంలో ఉన్నది గనుక వారు పొద్దు పొడవగానే చేయుదురు అని చెప్పింది బైబిల్. ఇక్కడ మీరు ఆలోచించవలసిన పాయింట్ ఏంటంటే, దుష్కార్యములు చేయువారికి శ్రమ అని చెబుతూనే అలాగు చేయుట వారి స్వాధీనంలో ఉన్నదని చెప్తుంది బైబిల్. దుష్కార్యములు చేసేటటువంటి ఆ కార్యక్రమాలు ఎవరి స్వాధీనంలో ఉన్నాయట? మనుషుల స్వాధీనంలోనే ఉన్నాయి. స్వాధీనంలో ఉన్నాయి అంటే అర్థం ఏంటంటే, దాన్ని నువ్వు చేయగలను అనుకుంటే చేయొచ్చు, చెయ్యవద్దు అనుకుంటే మానుకోవచ్చు. అంతే కదండి. అలాగూ చేయుట వారి స్వాధీనంలో ఉన్నది అని అన్నాడు. మోసపు క్రియలు కానీ దుష్కార్యములు కానీ ఇవన్నీ చెయ్యాలా వద్దన్నది ప్రతి మనిషి తన స్వాధీనంలోనే ఉంచుకుంటాడండి. అంటే తన స్వాధీనంలోనే ఉంటుంది. దాన్ని మరిచి బ్రతుకుతున్నారు. కాబట్టి ఈరోజు చాలామంది యవనస్తులు వ్యసనాలకి, త్రాగుళ్ళకి, వ్యభిచారం అనేటటువంటి వ్యసనాలకి, వీటికి లోనయ్యి చాలామంది చెడిపోయేటటువంటి యువత ఉన్నారండి. కానీ బైబిల్ చెప్తుంది, దుష్కార్యములు చేయువారు వారి స్వాధీనంలోనే ఉన్నదని చెప్పింది. ఒక వ్యసనం, ఒక త్రాగుడు వ్యసనం ఉందనుకోండి, ఈ త్రాగుడు నేను మానలేకపోతున్నాను అని అంటారు, కానీ అది కరెక్ట్ కాదండి. అది మానాలా వద్దన్నది తన స్వాధీనంలోనే ఉంటుంది. అలాగే ఈ అబీమెలెకు అనేటటువంటి రాజు, ఇతను అక్కడ పాపం చేసేటటువంటి అవకాశం అతనికి ఉంది. కారణం ఏంటంటే అది అతని స్వాధీనంలోనే ఉంది. కానీ దేవుడు అక్కడ ఎంటర్ అయ్యాడు. కాబట్టి దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, నీవు యథార్థ హృదయంతోనే దీన్ని చేసావు, ఆ విషయం నాకు తెలుసు. కానీ నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించాను లేదా ఆపాను. అడ్డగించడం అంటే ఆపడం. అందుకే నేను ఆమెను ముట్టనీయలేదు. అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనీయలేదు అన్నాడు. చూడండి, నేను నిన్ను ఆమెను ముట్టనీయలేదంటే, ముట్టే అవకాశం ఉన్నా ఇతను ముట్టలేదంటే అర్థం ఏంటి? నీ ప్రవర్తన అంతటి ఎందుకు కనుక దేవునికి నువ్వు అధికారం ఇస్తే, నెక్స్ట్ నీ కంటి ముందు పాపం చేసేటటువంటి అవకాశం ఉన్నా నువ్వు చెయ్యవు. చేసేటటువంటి అవకాశం దేవుడు నీకు ఇవ్వడు. ఇదే యువత నేర్చుకోవాలి. కీర్తనల గ్రంథం మరొక మాట చూద్దాం. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయము 133వ వచనం చూద్దాం. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 133వ వచనం. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము, ఏ పాపము నన్ను ఏలనీయకుము అని అన్నాడు. ఏమంటే దావీదు గారు రాసినటువంటి మాట అండి ఇది. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము, ఏ పాపము నన్ను ఏలనీయకుము. వాక్యాన్ని బట్టే యవనస్తులు తమ అడుగులు స్థిరపరచుకోవాలి. వాక్యం గనక మీ మనసులో ఉందనుకోండి, మీరు ఎటు మీ అడుగులు వేయాలో మీకు అర్థమవుతుంది. అప్పుడు స్థిరంగా ఉండేటటువంటి వైపు మీరు వెళ్తారు. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము, ఏ పాపము నన్ను ఏలనీయకుమనంటే, వాక్యాన్ని బట్టి కనుక నువ్వు అడుగులు వేస్తూ వెళితే ఇక పాపం నిన్ను ఏలేటటువంటి అవకాశం లేదు. పాపపు వైపు నీ అడుగులు పడు. ఇది బైబిల్ చెప్తున్నటువంటి సత్యం అండి. కనుక మీరు ఆలోచిస్తే బైబిల్లో దావీదు మహారాజు గారు రాసినటువంటి
మాటలను మనం చూడగలిగితే ప్రతి యవనస్తుడు కూడా వాక్యాన్ని బట్టే మీ నడతను సరిచేసుకోవచ్చు. వాక్యమే మీ నడతను సరిచేస్తుంది. అవునండి. కీర్తన గ్రంథం, ఇదే కీర్తన గ్రంథం 119వ అధ్యాయము, కీర్తన గ్రంథం 119వ అధ్యాయము 9వ వచనం. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందురు. యవనస్తుల గురించే ప్రత్యేకంగా మరి బైబిల్ చాలా విషయాలు చెప్పిందండి. బైబిల్ చెప్పినటువంటి ఈ విషయాలలో కొన్నిటిని పాటించిన యవనస్తులు తమ జీవితాన్ని సరిచేసుకోవడానికి ఒక గొప్ప అవకాశం అండి. సరిచేసుకుంటారు. యవనస్తులు తమ జీవితాలు సరిచేసుకుంటారు. అదే ఇక్కడ చెప్తుంది. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధి చేసుకుందురు. ఈ ప్రపంచంలో దేని చేత యవనస్తులు తమ నడతను కరెక్ట్ చేసుకోలేరండి. అందుకే యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందురు. నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. వాక్యాన్ని బట్టే యవనస్తుల నడతలు సరిచేసుకోవాలి. ఈ వాక్యమైనటువంటి ఆయుధమే ప్రతి యువత నడకను సరిచేయగలదండి అని చెబుతూ, నీ ఎదుట నేను పాపము చేయకుండా ఉండునట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను అన్నాడు. దావీదు మహారాజు రాశాడండి ఈ మాటలు. దావీదు మహారాజు ఇక్కడ ఎంతో చక్కగా చెప్తున్నాడు. నీ ఎదుట నేను పాపము చేయకుండా ఉండునట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను అని అన్నాడు. అంటే మన హృదయాల్లో వాక్యం ఉంటే పాపం చేసే అవకాశం లేదా అంటే 100% పాపం చేసేటటువంటి అవకాశం ఉండదండి. అందుకే దేవుని ఎదుట పాపం చేయకుండా ఉండాలంటే మీ హృదయాల్లో, అనగా యవనస్తుల హృదయాలలో వాక్యం ఉండాలి. ఆ వాక్యం ఉంటే పాపం చేసేటటువంటి అవకాశం ఉండదు. నిజమండి. ఇదే 119వ కీర్తన 3వ వచనం చూడండి. 3వ వచనం. పూర్ణ హృదయముతో ఆయన్ను వెదుకువారు ధన్యులు, వారు ఆయన మార్గములో నడుచుచు ఏ పాపమును చేయరు. దేవుని మార్గములో మనం నడుస్తూ ఉంటే ఇక పాపం చేసేటటువంటి అవకాశమే లేదండి. కనుక యువత నడతను సరిచేయగలిగినటువంటి ఆయుధం ఈరోజు ప్రపంచంలో ఒక్క బైబిల్ తప్ప మరి ఏది లేదండి. విలాప వాక్యములు 3వ అధ్యాయము 27వ వచనం. యవ్వన కాలమున కాడిమోయుట నరునికి మేలు, అతని మీద దాన్ని మోపినవాడు యెహోవాయే. అంటే దేవుడే ప్రతి మనిషికి యవ్వన దశ ఇస్తున్నాడు. ఆ ఇచ్చిన యవ్వన దశలో దేవుని కాడి మొయ్యాలని దేవుడు ఆశించి యవ్వన దశ ఇస్తున్నాడు. ఆ ఇచ్చినటువంటి యవ్వన దశలో ఖచ్చితంగా యవనస్తులు గనక దేవుని కాడి మోయగలిగితే వారి జీవితాలలో ప్రమాదం అనేది చోటు చేసుకునేటటువంటి అవకాశం లేదండి. అంటే దేవుడు యవ్వన కాలంలో యవ్వన దశ దేవుడు ఎందుకు ఇస్తున్నాడు అని అంటే, ప్రతి యవనస్తుడు కూడా తన యవ్వన కాలంలో దేవుని కాడి మోయడం కొరకే ఇస్తున్నాడు. కనుక యువత నడతను సరిచేయు ఆయుధం ఏది అనంటే, రెండంచుల వాడి కలిగినటువంటి ఖడ్గమైనటువంటి వాక్యమే ఈరోజు యువతను సరిచేయగలిగినటువంటి ఆయుధం. ఓకే, ఈ కొద్ది మాటలు మీ అందరికీ అర్థమయ్యాయని భావిస్తూ మరి మాటలు ముగిస్తున్నాను.